టీడీపీ వైసీపీ రెండు బీజేపీ అనుబంధ సంస్థలే అన్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. కుటుంబంలో చిచ్చు గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడం వైఎస్ఆర్ చివరి కోరిక అన్న ఆయన వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేస్తున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కొద్దిసేపట్లో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. చెప్పండి, కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు, మీతో పాటు ఎవరెవరు చేరబోతా ఉన్నారు? ప్రస్తుతం నేనైతే చేరుతా ఉన్నానండి. 2-3 రోజుల నుంచే షర్మిలమ్మ గారి పర్యటనని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబోతా ఉందని చెప్పి షెడ్యూల్ తెలుస్తూ ఉంది. కాబట్టి ఆ షెడ్యూల్లో భాగంగా ప్రతి జిల్లాని షర్మిలమ్మ గారు సందర్శించినప్పుడు భారీ సంఖ్యలో అటు వైసీపీని ఇటు తెలుగుదేశాన్ని వీడటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళందరూ కూడా భారీ స్థాయిలో చేరతారని చెప్పి నేను భావిస్తున్నాను. సార్, ఇప్పటిదాకా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో మా కుటుంబంలోనే చిచ్చులు పెట్టడానికి ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయంటున్నారు. అటు అదే మాట చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటానే ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారండి, ఎవరు ఓట్ల కోసం ఏం మాటలు మాట్లాడుతూ ఉన్నారనేది రాబోయే రోజుల్లో ప్రజలు నిర్ణయిస్తారని చెప్పి నేను భావిస్తాను. సార్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓటు బ్యాంకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటున్నారు. ఆ ఓటు బ్యాంకు ఏ వైపు మళ్ళీ అవకాశం ఉంది? రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం, అదేవిధంగా 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేశారు, ఎక్కడ ఫెయిల్ అయ్యారు, ఎలా ఆయా వర్గాల్ని మభ్యపెట్టారు అనేది కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఉదాహరణలతో సహా వివరించబోతూ ఉంది. కాబట్టి ప్రజలు త్వరలో తెలుసుకుంటారండి. సార్, షర్మిల రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండబోతుంది? చేరికలకు సంబంధించి ఎటువంటి ప్రణాళికలు, జిల్లా పర్యటనలు ఏమైనా ఉన్నాయి? అదే అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ పార్టీ 1-2 రోజుల్లోనే షెడ్యూల్ని విడుదల చేస్తుందని చెప్పి నేను భావిస్తాను. సార్, ఫైనల్గా రాజశేఖర రెడ్డి ఫోటో వాడుకునే హక్కు జగన్కు ఉందా, కాంగ్రెస్కు ఉందా? కాంగ్రెస్కే ముమ్మాటికి ఉందని చెప్పి నేను భావిస్తానండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోనే రాజశేఖర రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం మొదలైంది, రాజకీయ ప్రస్థానం ముగిసింది. అలాంటి రాజశేఖర రెడ్డి గారి ఫోటోని, కాంగ్రెస్ పార్టీని వాడుకున్నటువంటి వ్యక్తులు ఎవరు, దేనికోసం వచ్చారు అనేది ప్రజలు నిర్ణయిస్తారని చెప్పి నేను భావిస్తాను. ఈ రోజు ఏంటి సార్ కాంగ్రెస్ పార్టీలో మీకేదో అమరావతి పరిధిలో గుంటూరు కృష్ణప్రకాష్ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పారు, ఆ జిల్లాల చేరికలు మార్పులకు సంబంధించి అంటున్నారు. అట్లా ఏం లేదండి. ఒకవేళ ఎలాంటి బాధ్యతను కాంగ్రెస్ పార్టీ నాకు అప్పగించినా కాంగ్రెస్ పార్టీని ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ అధికారంలోకి తీసుకురావడానికి నా వంతు కృషి నేను చేస్తాను. బీజేపీ వైపుకు జగన్ ఇండైరెక్ట్గా ఉన్నారు, టీడీపీ కూడా ఉంది. కానీ మీరు నిన్నదాకా అక్కడి నుంచి ఇటు వచ్చారు. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది, ప్రాంతీయ పార్టీలు పక్కన పెడితే దీన్ని ఏ రకంగా చూడాలి? బీజేపీ అనేది అసలు ఈ రాష్ట్రంలో ఎలా తెర వెనుక నుంచి 2014 నుంచి 19 వరకు అటు తెలుగుదేశాన్ని అడ్డం పెట్టుకొని, దాని తర్వాత 14 నుంచి 19 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని తన చర్యలు, తన పనులు ఏదైతే చక్కబెట్టిందో ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గమనించారండి. బీజేపీ రహితమైనటువంటి, కులరహితమైన, మతరహితమైనటువంటి లౌకిక రాజ్యాన్ని తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి నేను సో ఇది మొత్తం మీద చూసుకుంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా 100కు 100% రాజశేఖర రెడ్డి ఫోటో వాడుకునే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు, అది షర్మిల కాంగ్రెస్ పార్టీకే ఉంది. రాజశేఖర రెడ్డి జీవిత ఆశయం ఆయన కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి ముఖ్యమంత్రి అయ్యారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనేదే రాజశేఖర రెడ్డి చివరి కోరిక. ఖచ్చితంగా షర్మిల నేతృత్వంలో ఆ కోరిక నెరవేరబోతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఇటు వైసీపీ రెండు పార్టీలు కూడా బీజేపీకి కొమ్ము కాస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పి మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు. వీడియో సాయితో శివ, బిగ్ టీవీ, అమరావతి.